అది ఉగాది ముందు రోజులవి. లక్ష్మమ్మా, మన రాజు రేపు విదేశం నుంచి వస్తున్నాడు. తన భార్యను కూడా తీసుకువస్తున్నాడు. నిజమా? చాలా సంతోషం. మన కోడలు విదేశీయురాలైనా మన పండుగలెలా ఉంటాయో చూపాలి. ఇలా కొడుకు విదేశీ కోడలు వస్తున్నారని చాలా సంతోషపడ్డారు లక్ష్మమ్మ, గోపయ్య. లక్ష్మమ్మ కొడుకు కోడలికి దిష్టి తీసి లోపలికి ఆహ్వానిస్తుంది. నాన్నా, అమ్మా, ఇది నా భార్య ఎమిలీ. కొడుకు రాజు, కోడలు ఎమిలీ. ఎమిలీ చాలా తెల్లగా గోధుమ రంగు జుట్టుతో చాలా అందమైన గౌను వేసుకుని బొమ్మలా ఉంది. అత్తయ్య గారు, మామగారు, మీకు నా నమస్కారాలు. బాగున్నారా మీరు? చాలా సంతోషంగా ఉంది మీరిద్దరూ వచ్చారు అని అంటాడు మావయ్య. అత్త, మెట్టినింటికి స్వాగతం. విదేశీ ఎమిలీ. అది ఉగాది పండుగ రోజు ఉదయం. అత్త ముగ్గు వేస్తూ ఉండగా అక్కడికి ఎమిలీ వచ్చి ఆశ్చర్యంగా, అత్తమ్మ, మీరు ఎందుకు ఇలా రంగులు నేల మీద వేస్తున్నారు? ఎమిలీ, దీన్ని ముగ్గు అంటారు తల్లి. ఈరోజు ఉగాది పండుగ, కొత్త సంవత్సరాది. అందుకే రంగుల ముగ్గు వేస్తున్నాను. పల్లెలో రోజూ ముగ్గులు వేస్తాం. ఎమిలీ ముగ్గు దగ్గరే కూర్చుని వింతగా చూస్తుంది. తర్వాత లక్ష్మమ్మ బాగా ముస్తాబయ్యి ఎమిలీ దగ్గరికి చీర వెళుతుంది. అమ్మా ఎమిలీ, పండుగ కాబట్టి ఈ చీర కట్టుకో తల్లి. అత్తమ్మ, నాకు సారీ ఎలా డ్రైప్ చేయాలో తెలియదు. సరే, నేనే కడతానులే ఎమిలీ. అలా ఎమిలికి చీర కట్టుకోవడంలో సహాయం చేస్తుంది అత్త. ఎమిలీ పట్టుచీర కట్టుకొని ఆభరణాలు అందంగా పెట్టుకొని చాలా అందంగా ఉంటుంది. అలా హాల్లోకి రాగానే రాజు, చాలా అందంగా ఉన్నావెమిలీ. అమ్మా ఎమిలీ, నీకు నగలు చీర సౌకర్యంగా ఉన్నాయా తల్లి? ఓ అవును, ఈ శారీ, జ్యువెలరీ నాకు చాలా బాగా నచ్చాయి. అత్తమ్మా, మీరెందుకిలాంటి డిష్ చేస్తున్నారు అని అడుగుతుంది ఎమిలీ. నేను ఉగాది పచ్చడి చేస్తున్నాను తల్లి. ఇందులో మామిడి, బెల్లం, చింతపండు, వేప పువ్వు, కారం అన్నీ వేస్తాం. సంతోషం, దుఃఖం, కోపం, ఆనందం అన్నీ ఉంటాయి. వాటిని గుర్తు చేయడానికి ఈ పచ్చడి. దీనిలో 7 రుచులు ఉంటాయి. మన జీవితంలో కూడా చాలా భావాలను ఈ 7 రుచులు తెలియచేస్తాయి. ఎమిలీ ఉగాది పచ్చడి దేవునికి పెట్టి పూజ కూడా చేస్తుంది. కొంతసేపటి తర్వాత ఎమిలీని చూడడానికి చుట్టుప్రక్కల వాళ్లు వస్తారు. అప్పుడు ఎమిలీ, మీ అందరికీ నా నమస్కారాలు. మీరందరూ ఎలా ఉన్నారు? అందరికీ ఉగాది శుభాకాంక్షలు. లక్ష్మమ్మ, నీ కోడలు విదేశీయురాలైనా మన ఆచార సాంప్రదాయాలను పాటిస్తుంది. నిండుగా చీర కట్టుకుని బొమ్మలా ఉంది. చాలా అందంగా ఉంది అని మెచ్చుకుంటారు. లక్ష్మమ్మకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎమిలీకి కూడా ఉగాది బాగా నచ్చుతుంది.